అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రేమైన ఆత్మబంధువులారా, ఆశ్రితుల వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో విశ్వామిత్రుల వారి గురించి మనం తెలుసుకోవటం జరుగుతున్నటువంటిది. ఇది కథ కాదు, తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక విషయం కాబట్టి దీన్ని కథలా కాకుండా దీన్ని విపులీకరిస్తూ రావటంతో ఇది కొంచెం ఎక్కువగా అనిపిస్తున్నటువంటి విషయము. ఈ విశ్వామిత్ర చరిత్రలో తెలుసుకోవలసినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అవతార పురుషుడైనటువంటి రాముడే విశ్వామిత్రుల వారి దగ్గర నుంచి అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నటువంటి తరుణంలో మనం అటువంటి విశ్వామిత్రుల వారు చెప్తున్నటువంటి వాటిని మనం విని అందులో ఉన్నటువంటి వాటిని గ్రహిద్దాము అనేటువంటి దృక్పథంతోనే ఇలాగా వీటి గురించి విశదీకరించుకుంటూ చెప్పటం జరుగుతోంది. ఈ చెప్పే ముందర ఒక చక్కని మనం పాట విందాము. ఆ పాట తర్వాత మళ్ళీ మనం ప్రారంభిద్దాం. She
ఇలాగా అమ్మవారిని స్తుతిస్తూ ఆ అమ్మవారి కృపా కటాక్షాలతోనే మన ఈ విశ్వామిత్రుడి తాలూకు కథని ముందుకు తీసుకుని వెళ్తూ చక్కని విషయాల్ని తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాము. ఈ యజ్ఞం పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క విశ్వామిత్రుల వారు సిద్ధాశ్రమంలో తలపెట్టినటువంటి యజ్ఞాన్ని పూర్తి చేయటం జరిగింది. రాముడు ఆ యొక్క మారీచుడిని మానవాస్త్రంతో అతన్ని 100 యోజనాలు సముద్రం అవతల పడేయటం జరిగింది. ఈ విషయాన్ని లక్ష్మణుడికి చెప్పి మానవాస్త్రం మూర్ఛ మాత్రమే పోగొడుతుంది తప్పితే అది సంహరించదు అని చెప్పేసని ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి సుబాహుణ్ణి సంహరించడం జరిగింది. దాంతో యజ్ఞ పరిసమాప్తి జరిగిన తర్వాత విశ్వామిత్రుల వారు రాముని మెచ్చుకుని, నాయనా చాలా చక్కగా ఈ యజ్ఞాన్ని ప్రశాంతంగా ముగింపు చేశావు, ఈ సిద్ధాశ్రమం తాలూకు పేరుని సార్థకం చేశావు, ఈ రాక్షసుల్ని శపించటం కానీ ఇంకోటి చేయకుండా క్షత్రియ కుమారుడిగా నీ తాలూకు రక్షణలో నీ ధర్మరక్షణలో ఈ యజ్ఞం సక్రమంగా సాగింది అని చెప్పటం జరిగింది. దాంతో రాముడు, మహర్షి మేము తిరిగి ఇంకా చేయవలసిన పనులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అడిగేటప్పటికీ సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఋషులు మునులు అందరూ కూడా విశ్వామిత్రుడికి కూడా తెలియనటువంటి విషయాన్ని వీళ్ళు చెప్పటం ప్రారంభించారు. ఇక్కడ మిథిలా నగరంలో ఒక యజ్ఞం జరుగుతోంది. ఆ యజ్ఞానికి మమ్మల్ని అందరినీ కూడా రమ్మని పిలిచారు. మేమందరం కూడా వెళ్తున్నాము, మీరు కూడా రండి అని చెప్పేసని రామలక్ష్మణులతో పాటు విశ్వామిత్రుల వారిని కూడా ఈ ఋషులు పిలవటం జరిగింది. దాంతో అందరూ కలిసి ప్రయాణం అయ్యారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు, మిగిలిన ఋషులు అందరూ కూడా ప్రయాణమయ్యి ఆ యొక్క మిథిలా నగరానికి వీళ్ళు బయలుదేరటం జరిగింది. ఆ రాత్రికి శోణ అనేటువంటి నది ఒడ్డున వీళ్ళు విశ్రాంతి తీసుకుని పొద్దునైన తర్వాత సోడా నదిలో స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ఇవన్నీ కూడా వీటిని ఏదో పేర్లుగా చెప్పుకుని వెళ్ళిపోవటానికి లేనటువంటివి. ఈ సోడా అనేటువంటి నది పేరు ఎందుకు, ఈ సోడా అనేటువంటి నదిని ఇలా పేర్కొన్నారు అనేటువంటి దాన్ని విశదీకరిద్దామంటే దీనికే కొంత సమయం పడుతుంది. కనుక కథాగమనాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దామనుకుని ఈ సోడా నది తీరంలో రాత్రి విశ్రమించి పొద్దున లేచి దానిలో స్నాన కార్యక్రమాలను చేసుకొని వాళ్ళు తిరిగి ప్రయాణమవటం జరిగింది. అటువంటి సమయంలో రాముడు విశ్వామిత్రుల వారిని అడగటం జరిగింది, మహర్షి ఈ రాజ్యం ఎవరిది, ఈ రాజ్యాన్ని ఎవరు పాలిస్తున్నారు అని చెప్పేసని అడగటం జరిగింది. దాంతో విశ్వామిత్రుల వారు అంటే కూర్చుని ఉండగా మిగిలినటువంటి ఋషులు మునులు అందరూ కూడా ఆయన చుట్టూతా పరివేష్టించి కూర్చోవటం జరిగింది. రాముడు విశ్వామిత్రుల వారికి పక్కనగా కూర్చుంటే విశ్వామిత్రుల వారు కథాగమనాన్ని ప్రారంభించడం తటస్థించింది. బ్రహ్మమానసపుత్రుడైనటువంటి ఈ యొక్క కుశుడు అనేటువంటి ఒక అతను ఉన్నాడు. ఈ కుశుడు అనేటువంటి మహానుభావుడు ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. ఈ పాలిస్తుంటే ఈ కుశనాథుడు అనేటువంటి అతనికి
నలుగురు కొడుకులు ఉన్నారు. ఒకడు కుశాంబుడు, ఒకడు కుశనాథుడు, ఒకడేమో అదూత్తరసుడు, నాలుగో వాడు వసువు అనేటువంటి ఈ నలుగురు కుమారులు ఉన్నారు. ఈ నలుగురిని ఒక రోజునాడు ఉద్దేశించి ఈ కుశనాథుడు రాజ్యాన్ని చక్కగా పాలించుకోండి అని చెప్పేసని నలుగురికి కూడా ఈ రాజ్యాన్ని పంచి ఇవ్వటం జరిగింది. కుశనాథుడికి కౌశాంబు అనేటువంటి రాజధానిగా చేసుకొని ఆ కౌశాంబుని అతను పాలించడం ప్రారంభించాడు. కుశనాథుడు మహోదయ అనేటువంటి రాజ్యాన్ని తీసుకుని ఆ మహోదయ అనేటువంటి పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాలించడం ప్రారంభించాడు. అదూత్తరసుడు అనేటువంటి అతను ధర్మారణ్యము అనేటువంటి దాన్ని తీసుకుని ఆ ఒక్క నగరంతో ఆ రాజ్యాన్ని పాలించడం ప్రారంభించాడు. నాలుగవ కుమారుడు వసువు. వసువు గిరివ్రజము అనేటువంటి పట్టణాన్ని తీసుకుని ఈ పట్టణాన్ని వసువు పరిపాలించడం ప్రారంభించాడు. ఈ గిరివ్రజము అనేటువంటిది ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి విషయము రామభద్ర. ఇక్కడ నీవు చాలా శ్రద్ధగా వినవలసిన విషయం ఏంటంటే ఈ గిరివర్జము అనేటువంటిది 5 పర్వతాలతో కూడి ఉన్నటువంటి ప్రదేశం. 5 పర్వతముల మధ్యన ఉన్నటువంటి ప్రదేశము. ఈ యొక్క ప్రదేశాన్ని ఈ యొక్క గిరివ్రజము అని చెప్పటం జరుగుతోంది. ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక చింతనలో చెప్పేటువంటి వాటిలోకి వచ్చేటప్పటికీ వీటి పరిస్థితులు వేరుగా మారుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 కొండలు పర్వతాలు అనేటువంటిది వీటి గురించి చెప్పాల్సి వచ్చేటప్పటికీ ఈ యొక్క పర్వతములు 5 అనేటువంటివి ఈ పంచభూత తత్వానికి సంబంధించినటువంటి విషయాలు. ఈ పంచభూత తత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో ఎలాగైతే మనం ఈ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో మనం చెప్తామో ఆధ్యాత్మిక చింతన, ఆత్మ దేన్ని అంటుకోదు, కానీ ఆత్మని జీవుడు అంటుకుని ఉంటాడు, ప్రాణము కూడా అంటుకునే ఉంటుంది అని చెప్పేసి మనం ఎలాగైతే చెప్పుకొస్తామో ఇక్కడ కూడా ఆకాశ తత్వము అనేటువంటిది దేనితోనూ కలిసి ఉండదు. కానీ ఈ ఆకాశముతో కలిసి వాయువు ఉంటుంది, వాయువుతో కలిసి ఆకాశం ఉంటుంది. ఇది చాలా గొప్ప విశేషమైనటువంటిది. ఇది అర్థం చేసుకోవటానికి చాలా కొంచెం కాలం పడుతుంది. అంటే మనకి ఈ రోజు నాడు ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు. ఎలాంటి ఉదాహరణ చెప్తూ ఉంటారంటే అగ్రిమెంట్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్స్ అవుతాయి అని చెప్పేసాను. కాంట్రాక్ట్స్ మాత్రం అగ్రిమెంట్ కాదు అని చెప్పేసాను అంటారు. ఎవ్రీ అగ్రిమెంట్, ప్రతి ఒక్క అగ్రిమెంట్ కూడా కాంట్రాక్ట్లోనే ఉంటుంది తప్పితే కాంట్రాక్ట్ దాటి ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి చెప్తారు. కానీ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కాదు అని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని చెప్తారు. అట్లాగే ఆకాశాన్ని ఆశ్రయించుకుని వాయువు ఉంది, వాయువుతో పాటు ఆకాశం ఉంది. ఈ రెండింటిని విడతీయటం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. ఈ యొక్క ఆకాశము వాయువుతో కలిసి అగ్ని ఉంది. ఈ ఆకాశము ఈ యొక్క వాయువు అగ్నితో కలిపి జలం ఉంది. ఈ జలంతో కలిసి ఈ భూమి ఉంది.
ఇవన్నీ కూడా ఒక లింక్ ప్రాసెసింగ్లో చెప్తున్నటువంటి విషయము. ఇది రాముడికి విశ్వామిత్రుల వారు ప్రత్యేకంగా ఋషులతో పాటు కూర్చోబెట్టుకొని ఈ ఆధ్యాత్మిక చింతన చెప్పటం జరుగుతుంది. అంత తప్పితే ఒక 5 పర్వతాలు కలిగిన మధ్యప్రదేశాన్ని తీసుకుని దాన్ని గిరివ్రజము అని చెప్పేసి అని అన్నారని చెప్పేసి ఆయన దాని గురించి ఆ ఒక విశ్వామిత్రుల వారు చెప్పటం లేదు. కుశనాథ మహర్షి అనేటువంటి ఆయన భార్య ఘృతాచి అనేటువంటి అప్సరస. వారికి 9 కుమారులు కలిగారు. అందరూ సౌందర్యవతులు. ఉద్యానవనంలో విహరించుతూ ఉన్నప్పుడు, పాడుతూ ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నప్పుడు, హాయిగా వాళ్ళు తిరుగుతూ ఉన్నప్పుడు ఒకప్పుడు వాయుదేవుడు వారిని చూచి మోహించి ఈ యొక్క 9 కన్యల్ని కూడా ఈ వాయుదేవుడు నేను వివాహం చేసుకుంటాను అని చెప్పేసని ఈ కుశనాథుడి తాలూకు రాజ్యాలలో ఉన్నటువంటి ఆ ఒక కుశనాథుడి తాలూకు పిల్లల్ని అడగటం జరిగింది. దానికి వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, మేము విహారార్థము బయటకు వచ్చాము, అయినా మా వివాహాన్ని చేయవలసినటువంటిది మా తండ్రి గారు కానీ మేం కాదు చేసుకోవలసినటువంటిది అనేటువంటి విషయాన్ని ఈ 9 కన్యలు కూడా ఆ ఒక్క వాయుదేవుడికి చెప్పటం జరిగింది. ఈ కుశనాథుడు పిల్లలు ఇలా మాట్లాడేటప్పటికల్లా వాయుదేవుడు కోపించి వాళ్ళ అంగములో ఉన్నటువంటి వాయువునంతటినీ కూడా ఈ యొక్క వాయువు తీసేసి వాళ్ళని కుబ్జలుగా చేయటం జరిగింది. ఇదంతా కూడా ఆధ్యాత్మిక చింతనలో ఎంతో ఉన్నత స్థాయిని పొందితే కానీ చెప్పలేనటువంటిది, తెలుసుకోలేనటువంటి విషయము. వాయువు అనేటువంటి దేహంలో ఎలా తిరుగుతుంది, ఈ తిరిగేటువంటి వాయువుకి ఈ యొక్క కుశనాథ అంటే కుశము అనేటువంటిది ఎలా పెడతారు అనేటువంటి వీటన్నింటినీ కూడా విశ్వామిత్రుల వారు రాముడికి మర్మం లేకుండా వీటి గురించి చెప్తున్నటువంటి విషయం. ఇటువంటి విషయాల్ని మనం ఆకతాయితనంగా ఏదో కథలాగా మనం తెలుసుకుని దీంట్లో నుంచి మనం ఏదో విశ్వామిత్రుల వారు మేనకతో వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనుకుని మనం ఈ కథల్ని ఆషామాషిగా వినేటువంటి పరిస్థితిలో ఉంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థాలు అర్థం కావు. ఈ 100 మంది తాలూకు ఈ యొక్క కుశనాథుడి తాలూకు పిల్లల తాలూకు దేహంలో ఉన్నటువంటి ఆ వాయువునంతటినీ కూడా బయటికి తీసేసుకోవటం జరిగింది. బయటికి తీసేసుకోవటం తర్వాత దేహాలన్నీ కూడా కుంచుకుపోయాయి ఈ పిల్లలకి. ఈ పిల్లలు తండ్రి దగ్గరికి వచ్చి ఆ జరిగిన విషయాన్ని చెప్పేటప్పటికల్లా తండ్రి బాధపడి ఈ